సినీ ఇండస్ట్రీకి మేం వ్యతిరేకంగా కాదు, సీఎంగా చట్టం అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. టాలీవుడ్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అసెంబ్లీలో చెప్పినట్టు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపు ఉండదు. ఇవన్నీ ఎట్లా ఉంది అంటే, నాకైతే ఏదో సామెత ఉంటుంది కదా, ఎండేడ్లు 7 రోజులైతే పండే పడక 10 రోజులు అన్నట్టు, లేకపోతే బలవంతంగా దండం పెట్టించుకున్నట్టు, పట్టి పంగనామాలు పెట్టించుకున్నట్టు. ఇది ఎట్లుంది? మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఇన్ని రకాలుగా మనము అంటే సీఎం రాగానే హైడ్రా తీసుకొచ్చి కొంతమందిని భయపట్టించిండు. మన రియల్ ఎస్టేట్కి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు దెబ్బ తగిలింది. తర్వాత కొన్ని విషయాల్లో మూసీ నది అని చెప్పేసి మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఇండ్లు కావచ్చు, లేకపోతే దాన్ని న్యూస్లో తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతంలో పెద్ద ఆయన కళ ఏముండే అంటే, మూసీ పరివాహక ప్రాంతాన్ని మొత్తము ఒక రియల్ ఎస్టేట్ హబ్గా, అంటే అటు ఇటు ఒక ఆకాశ హార్మ్యాలు కట్టి మధ్యలో ఒక నది పారుతుంటే దానికి అటు ఇటు వైపులా మంచి షాపింగ్ కాంప్లెక్స్ ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లో చేద్దామని ఆయన కళ ఉండే. అయితే ఇక్కడ బఫర్ జోన్ అని చెప్తారు, FTL అని చెప్తారు. ఇవన్నీ కూడా మరి పేదవాళ్ళకే వర్తిస్తాయా? రేపు దీన్ని ఒక జీవో తీసుకొచ్చి మళ్ళీ అక్కడ కట్టడాలే చేస్తారు కదా, పార్కులు కావచ్చు, లేకపోతే కట్టడాలే చేస్తారు. అంటే పేదోడికి ఒక న్యాయం, పెద్దోళ్ళకి ఒక న్యాయమా? రేపు భవిష్యత్తులో మీరు చూడబోతారు. సో కాబట్టి ఏంటంటే ఇంటర్నేషనల్ వైజ్ గా ఇవన్నీ కళలు ఓకే, కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ మీద గత 10-15 రోజులుగా మనం చూస్తున్నటువంటి ఈ డ్రామా ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఉంది అంటే, ఆయన సామభేద దండోపాయాలు అంటారు కదా, దండం. ఇప్పుడు లాస్ట్ ఆయన సామభేద దండోపాయాల్లో ఆయన లాస్ట్ తెంచుకున్నట్టున్నాడు. భేదం ఒక్కటే ఆయనకి, దండోపాయం ఒకటే ఆయనకు మంచిగా సరిపోతున్నట్టున్నది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే లాస్ట్ 15-20 రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి, రాజకీయాలకి బాగా చర్చలు కావచ్చు, లేకపోతే ఒకరిపైన ఒకరు మాటలు, ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి సినీ ఇండస్ట్రీ పెద్దలని పిలిపించుకోవడం, తర్వాత చర్చలు జరిగిన తర్వాత ఇక్కడ వీళ్ళందరితో అసెంబ్లీలో చెప్పినట్టు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంపు ఉండదు, ఈవెంట్లకు ముందస్తు అనుమతులు ఉండాల్సిందే, అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే, సినీ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ, ఇండస్ట్రీ నుంచి కూడా ఓ కమిటీ వేసుకోవాలని సీఎం సూచన, 15 రోజుల్లో సీఎంకు నివేదిక ఇస్తాం, FDC చైర్మన్ దిల్ రాజు, సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్ళీ జరగనివ్వం, అల్లు అరవింద్, వరల్డ్ సినిమాకు హైదరాబాద్ క్యాపిటల్ కావాలి నాగార్జున. ఇక్కడ చాలా మంది ఏమనుకున్నారంటే, ఇక్కడ అల్లు అర్జున్ సినిమాలో సీఎంను మార్చేసినట్టు, తగ్గేదేలే అన్నట్టు, లేదా నువ్వు సినిమా హీరో అయితే నేను నిజమైన హీరోని అని చెప్పేసి, నేను ఎవరికి ఒక ఫ్యాన్ని కాదు, నాకు నేనే స్టార్ అని చెప్పేసి ఇట్లాంటి మాటల యుద్ధాలను చూసినాం మనం. ఇలాంటి మాటల యుద్ధాల్లో రాజకీయ నాయకులు, అంటే పార్టీలు అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి సినిమా పరిశ్రమ ఇక్కడ నుంచి పోతుందని చెప్పేసి కొంతమంది, లేదా అసలు ఈ సినిమా ఇండస్ట్రీ మీద ఇతనికి ఎందుకు కక్ష, ఇతన్ని ఇప్పటి వరకు, ఎందుకంటే ఒక మనము సందర్భంలో చూసినాం, మనము అల్లు అరవింద్ మాట్లాడుకుంటా సీఎం అంటే ఎవరో అని చెప్పేసి ఆ సీఎం అనుకుంటూ నీళ్లు తాగే సందర్భాన్ని, ఈయన పేరు గుర్తుకు రాకపోవడం అనే సందర్భాన్ని చూసినాం. ఆ సందర్భం చూసినప్పుడు మనకి అంటే సీఎం అంటే ఎవరో తెలియని దానిలో ఉందా ఈ తెలంగాణ అనేది? అంటే సీఎం అంటే ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది, సీఎం ఎవరో తెలియదు, నన్ను ఎవరో వచ్చి కలవలేదు, కలవాల్సిన బాధ్యత లేదా అని చెప్పేసి ఆయన పట్టుబట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పట్టుబట్టిండు అనే కంటే మనము ఆయన పరిపాలన కావచ్చు, పరిపాలన రిఫ్లెక్ట్ కావాలి కదా. సీఎం అంటే అందరికీ తెలియాల్సిన బాధ్యత, పరిపాలన రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఉంటే బాగుండేది. అంతేగాని నేను కొట్టి దండం పెట్టించుకుంటా, లేదంటే బలవంతంగా నేను ఏదైనా నా దగ్గరికి రప్పించుకుంటా అనేటట్లు కనబడ్డది మనకైతే. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ నాటకాలన్నీ కూడా అంటే అందరు అనుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ నుంచి ఆదేశాలు వస్తాయి, లేకపోతే చక్రం తిప్పుతున్నారు, ఈ ఘటనలో ఇక్కడ రేవంత్ రెడ్డిని మార్చేస్తారు అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు. కానీ చివరికి ఏమైపోయింది? సినిమా ఇండస్ట్రీ అందరూ వచ్చి కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కారం అయింది. ఇదే పద్ధతి ఫస్ట్ రోజే ఉంటే నువ్వు ఏదో రకమైనటువంటి సంయమనం పాటించి, లేకపోతే సినీ పెద్దలను పిలిపించుకొని, లేక ఏదో మధ్యవర్తిత్వంతో వాళ్ళందరినీ రమ్మను, కూర్చుందాం, మాట్లాడదాం, ఇవన్నీ సంఘటనలు జరగకపోతుండే కదా, ఇంత రచ్చ జరగకపోతుండే కదా. ఇదే రచ్చ మనం చిత్రగుప్తులో ఏమనుకున్నాం
ఉన్నాము. ఇట్లాంటి రచ్చనే లేదా ఎంతో మంది గురుకుల పాఠశాలలో చనిపోతున్నటువంటి విద్యార్థుల పైన ఉండాలి కదా. ఇదే శ్రద్ధ ఎంతో మంది పోలీస్ అధికారులు చనిపోతున్నారు, రైతులు చనిపోతున్నారు, వాటి మీద ఉంటే పరిపాలన అద్భుతంగా ఉంటుంది కదా. ఇలాంటి బెట్టు ఉండకపోయి ఉంటే ఇక్కడ హైదరాబాద్ లో ఈరోజు రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోతుండే కదా. ఈరోజు రియల్ ఎస్టేట్ ఒక్కటి కుప్పగూలడం వల్ల, అదే విధంగా ఇక్కడికి వచ్చేటువంటి ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో లేకపోతే మనీ ఫ్లో ఆగిపోవడం వల్ల ప్రతి ఒక్క ఇండస్ట్రీ మీద ప్రతి ఒక్క వ్యక్తి మీద ఇది ఇంపాక్ట్ జరుగుతుంది, ఇంపాక్ట్ పడుతుంది. ఏ విధంగా అంటే మనీ ఫ్లో ఆగిపోయింది. మార్కెట్లో మనీ ఫ్లో ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి, పనులు ఉండవు, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ గత సంవత్సరం నుంచి చూస్తున్నాము. ఇక్కడ ఏదైనా కూడా ఒక ప్రభుత్వ మార్పు జరుగుతుంది అంటే అప్పుడు ఒక స్తబ్దత ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వ మార్పు జరిగిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ఇతర వ్యాపారాలు అన్ని కూడా ఊపందుకుంటాయి. ఆ పరిస్థితి తెలంగాణలో లేకుండా అన్నిటి మీద దెబ్బపడ్డది. సో ఇక్కడ గమ్మతి విషయం ఏంటంటే నేటి దాత్రికి వెళ్తే ఇదే విషయాన్ని ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నేను చెప్పినప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. తెలంగాణలో బెనిఫిట్ ప్రీమియర్ షోలు లేనట్లే. సామాజిక బాధ్యత విస్మరిస్తే తాట తీస్తాం. చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే చీరి చింతకు కట్టుడే. తిక్క వేషాలు వేస్తే తొండలు జొరగొట్టుడే. సినీ గద్దలకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్. అల్లు అర్జున్ గీత దాటాడు. చట్టం ముందు అందరూ సమానులే. రాజ్యానికి ఎదురు తిరిగితే ఎవరికైనా ఇదే గతి. ఏమయ్యా కట్ట రాఘవేంద్రరావు గారు, సో మన రేవంత్ రెడ్డి గారు ఇవే మాటలు అన్నట్టు నీ చెవులతో విన్నావా? చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే చీరి చింతకు గట్టుడేనట. తిక్క వేషాలు వేస్తే తొండలు జొరగొట్టు అంటే అఫ్ కోర్స్ వేరే సందర్భంలో ఇవన్నీ వాడతాడు కాబట్టి ఇవన్నీ పెట్టుంటాడు. ఇక్కడ చట్టం ముందు అందరు సమానులే. సీఎం పంతం నెగ్గి సినిమా పెద్దలు తగ్గి. నోరెత్తని హీరోలు, దర్శకులు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రచారం చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు కాదు, ప్రభుత్వ కార్యకలాపాలను ప్రచారం చేయాలి. తెలంగాణ అభివృద్ధిని చూపించాలి. పిలిచి మరీ వెధవలను చేశారని లోలోన ఆక్రోశం. సినీ పెద్దలలో కనిపించిన అసహనం. ఎగిరేసుకుంటూ వెళ్లడంపై గొనుక్కుంటూ జారుకున్నారు. రాజ్యం ముందు తలగిరేస్తే దించుకోవాల్సిందే అని తెలుసుకున్నారు. హీరోలు జీరోలు అయిపోయారు. తెలంగాణ దెబ్బ రుచి చూశారు. మీ పని మీరు చూసుకోండి. ఇతర విషయాలపై వేలు పెట్టడం మానుకోండి. సినిమా విషయంలో ఏది జరిగినా బాధ్యులు మీరే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. నోరు మెదపకపోయినా సినిమా గద్దలు నోరు మెదపలేకపోయినా సినిమా గద్దలు. ఎందుకు సినిమా గద్దలు? 2 గంటల పాటు అంతా సైలెన్స్. సో ఇది అందరూ ఏమనుకున్నారంటే వాళ్ళ బాబాయ్ అక్కడ డిప్యూటీ సీఎం, ఇక్కడ చిరంజీవికి మంచి పలుకుబడి ఉంది, వాళ్ళ సొంత మామయ్య కాంగ్రెస్ పార్టీలో నాయకుడు. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సీఎంని మార్చేస్తారు, లేదంటే ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి సీఎం వెనక్కి తగ్గేటట్టు చేస్తారు అని అనుకున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులే, సినిమాలే. సినిమాల్లో యాక్షన్ చేసినంత మాత్రాన, లేకపోతే అంటే అఫ్ కోర్స్ కొంతమందిని మనం చూసుండొచ్చు సినిమా హీరోలుగా వచ్చి రాజకీయాల్లో పైకి వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు. అందులో ఎన్టీఆర్ గారిని మనం చూస్తాం. ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూసినాం మనము, అండ్ జయలలిత గారిని చూసినాం, ఎంజీఆర్, వీళ్ళందరినీ చూసినాం. అయితే సినిమాకి నిజ జీవితానికి దగ్గరగా ఉండేటప్పుడు సినిమా తీసేటప్పుడు సినిమా ప్రపంచం నుంచి ఒక నిజ జీవితంలో ఉండేటువంటి సాధారణ ప్రజల యొక్క విషయాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ లోకం తీరుని పరిశీలించి ప్రజల సమస్యలు ఎలా ఉంటుంది, రాజ్యం పరిస్థితులు ఎలా ఉంటుంది, ఏమి ఉండాలి, దేశానికి ఏం కావాలి, ఏం జరుగుతుంది, వీటి మీద అవగాహన ఉంటే తప్ప, ఆ వ్యక్తికి చలించే మనస్తత్వం ఉంటే తప్ప ఒక రాజకీయ నాయకుడిగా సినిమా పరిశ్రమలోంచి రాలేరు. ఎందుకంటే యాక్షన్ వేరు, ఇక్కడ రియల్ సిచ్యువేషన్ వేరు ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సినిమా పరిశ్రమలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక డైరెక్టర్స్ మాత్రమే, నాకేమనిపిస్తుంది అంటే డైరెక్టర్స్కి మాత్రమే పూర్తి అవగాహన ఉంటుంది. ప్రపంచం అంటే ఏంటిది, లోక జ్ఞానం అంటే ఏంటిది. ఎందుకంటే తాను స్టోరీలు రాయాలి, స్టోరీ రైటర్స్, డైరెక్టర్స్ అంటే స్టోరీ రైటర్స్ కావచ్చు, లిరిక్ రైటర్స్ కావచ్చు, రైటర్స్ ఈ రోజుల్లో రైటర్స్, డైరెక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ డైరెక్టర్ కంపల్సరీ రైటింగ్ ఉండాలి, అతనికి ఆ కళ ఉండాలి. సో కాబట్టి ఇవన్నీ అవగాహన ఉంటాయి. అదే విధంగా ఎవరైతే సినిమా నాయకులుగా నటన చేసే వాళ్ళకు కూడా లోక జ్ఞానం తెలిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేది నేను నమ్ముతున్నాను.